హాయ్ అందరికీ. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల బెండకాయ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు యూట్యూబ్లో అంతా మంచి ట్రెండింగ్లో ఉంది కదా, ప్రభాస్ ఫేవరెట్ కర్రీ అని. ఒకసారి ఈ కర్రీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక బాండలు పెట్టుకొని దాంట్లో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది నాన్ వెజ్ కాబట్టి. ఆయిల్ వేసుకొని దాంట్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర కొంచెం వేగిపోయాక దాంట్లోనే 2 మీడియం సైజ్ ఆనియన్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే ఒక పచ్చిమిర్చి వేసుకోండి. ఆనియన్స్ మరీ గోల్డెన్ బ్రౌన్ అవసరం, లైట్గా దోరగా వేగిపోతే సరిపోతుంది. తర్వాత దాంట్లోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని అది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కరివేపాకు బాగా వేగిపోయాక చూడు, మరీ బ్రౌన్గా వద్దు, ఇక్కడ నేను చూపించినట్టు దోరగా అయితే సరిపోతుంది. తర్వాత దాంట్లోనే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపెట్టుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేగిపోయాక తర్వాత దాంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేసుకోవాలి. టొమాటో ముక్కలు చిన్నగా కట్ చేసుకుంటే బాగా గ్రేవీగా వస్తుంది కర్రీ. బాగా టొమాటోలు అంతా బాగా కరిగిపోయి, సో ఈ టొమాటోల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిపోయాక తర్వాత దాంట్లోనే మనకు 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకున్నాను నేను. దాంట్లోనే ఒక 1/4 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ అలా కారం వేసుకోండి. మీ కారానికి తగ్గట్టు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. కారం వేసుకొని బాగా కలిపెట్టేశాక తర్వాత దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఒక 10 బెండకాయలు తీసుకున్నాను నేను. బెండకాయలు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ అలా మూత పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. వేగిపోయాక దాంట్లోనే కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి. మరీ ఎక్కువ వద్దు, లైట్గా 1/4 స్పూన్ కన్నా ఇంకా తక్కువే వేసాను నేను. జస్ట్ కొంచెం వేసుకున్నాను. అవి వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి బెండకాయలకి అంతా పట్టేటట్టు. తర్వాత నేను ఆల్రెడీ పసుపు ఉప్పు వేసుకొని రొయ్యలు ఉడకబెట్టుకున్నాను. ఆ ఉడకబెట్టినవే దీంట్లో వేసుకున్నాను నేను. ముందుగా ఉడికించుకోవడం వల్ల పచ్చిగా లేకుండా ఉంటాయి రొయ్యలు. చూడండి, ఉప్పు పసుపు వేసి ఆల్రెడీ ఉడికించుకున్నాను. ఉడికించినవి వేసుకొని బెండకాయలు బాగా కలిసిపోయే వరకు కలిపెట్టుకొని నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకున్నాం. మరీ ఎక్కువ వద్దు, చాలా కొంచెం తీసుకోవాలి. వాటిని తీసుకొని దాంట్లోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీకు కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది బాయిల్ అయిపోయాక. అంతే, వాటర్ అన్నీ బాగా ఉడికి ఒక 15-20 మినిట్స్లో బెండకాయలు అన్నీ బాగా ఉడికి రొయ్యలకు కూడా ఆ పులుపు అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఇంకొంచెం ఉడికితే వాటర్ అనేవి ఏం లేకుండా బాగా ఇంకిపోతాయి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రొయ్యల కూర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది